ఏమనాలా? హ్మ్. రంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే అతని మీదన బయటికి రానియకుండా చూడడానికి ఒక కేసులో బెయిల్ వస్తుంటే ఇంకొక కేసులో పీటీ వారెంట్లు వేస్తొచ్చారు. హ్మ్. చివరికి మొత్తాన్ని క్లోజ్ చేసింది కోర్టు. బెయిల్ ఇచ్చేసింది. హ్మ్. హ్మ్. 18 రోజులు జైల్లో పెట్టారు. ఓకే. హ్మ్. ఆయనకి వచ్చినటువంటి ఆవేశం ఏంటయ్యా అంటే ఇంటి మీద దాడి కోపం తెప్పించింది. హ్మ్. అవును. సార్ నేను కాపును కాకుండా పోయానా? అది. ఎందుకంటే ఎఫ్ఐఆర్‌లో రిమాండ్ రిపోర్ట్‌లో అది పెట్టారని అసలు ఏ పేపర్ ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళు రాయలా. హ్మ్. దాంట్లో ఆయన నిన్న చెప్తే గాని నాకు అర్థం కాల. అదే. ఆయన అవును. వాయిస్ విన్నాక. దాంట్లో హ్మ్. అవును. కమ్మ సామాజిక వర్గాన్ని బూతులు తిట్టాడు. హ్మ్. కమ్మల్ని అట్లా చేస్తాను, ఇట్లా చేస్తానన్నాడు హ్మ్. అని రాశారట. హుహు. దాన్ని ఉటంకిస్తూ హ్మ్. ఆయనకి ఇద్దరు అల్లుళ్ళు కమ్మని నాకు తెలియదు ఇప్పటిదాకా. అదే. అదే. హ్మ్. హ్మ్. ఆయన చెప్తే గాని మనకి అలా కుటుంబాల హ్మ్. గురించి అయ్యని మనకేం సంబంధం? అదేలేండి. మనం అదే ఇంతవరకే ఒక ఆయన చూసుకుంటాం కదా. పర్సనల్ ఒక రకంగా అది. పర్సనల్ వ్యవహారాల గురించి మనం ఎప్పుడు వ్యక్తిగతం అది. పట్టించుకోలేదు. ఇప్పుడు హ్మ్. చూస్తే ఆయన చెప్పుకొచ్చింది నాకు ముగ్గురు కూతుళ్ళు. ముగ్గురు హ్మ్. మా ఇంట్లో నేను, మా అమ్మాయిలు ముగ్గురు ప్లస్ మా ఆవిడ ఇట్లాగుంటాము. నా ముగ్గురు కూతుళ్ళలో ఇద్దరు అల్లుళ్ళు హ్మ్. కమ్మ సామాజిక వర్గం వాళ్ళే. నేనెందుకు కమ్మ సామాజిక వర్గాన్ని తిడతాను? హ్మ్. కానీ రిమాండ్ రిపోర్ట్‌లో అది రాశారు హ్మ్. అని చెప్పుకొచ్చారాయన. హ్మ్. దెన్ అక్కడ కావాలని కులాన్ని రెచ్చగొట్టింది ఎవరిప్పుడు? అది. హ్మ్. దాంట్లో ఆయన తిట్టింది బాబు గారిని. దానికి కారణం హ్మ్.